భర్తను కరెంట్ షాక్ తో చంపేసి పూడ్చిపెట్టిన దారుణ ఘటన కుకట్పల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ పిఎస్ పరిధిలోని మిత్రా హిల్స్ లోని అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా భార్యాభర్తలు కవిత, సాయిలు పనిచేస్తున్నారు. 15 ఏళ్లుగా విడివిడిగా ఉన్న భార్యాభర్తలు గత వారమే హైదరాబాద్ కు వచ్చి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. భార్యాభర్తలు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇరువురికి కూడా వేరువేరుగా అక్రమ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. భార్యపై విరక్తి చెందిన కవిత ఆమె చెల్లెలి భర్తతో కలిసి సాయిలకు కరెంటు షాక్ ఇచ్చి హత్య చేసినట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని నివాసానికి సమీపంలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత వారి స్వగ్రామం పాతలింగమయ్యపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణయ్యకు తన భర్త ఇసుక పనికి వెళ్లి తిరిగి రాలేదని సమాచారం ఇచ్చింది. దాంతో సర్పంచ్ స్థానికులు నిలదీయడంతో అసలు విషయం బయటపడ్డాయి. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక కంప్లైంట్ వచ్చింది, అనుమానాస్పదాల్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి కంప్లైంట్ విచారణలో ఇక్కడ సీన్కి వచ్చినాము. అతను చంపి పూడ్చిపెట్టారని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ జరిపి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ. చనిపోయిన వ్యక్తి పేరు సాయిలు అని తెలుస్తుంది. అక్యూజ్లు ఇంకా పేర్లు తెలియవు మనకు. ఇన్వెస్టిగేషన్లు ఉంది, తెలుసుకొని చెప్తాం. సాయిలు ఏం చేస్తున్నాడు సార్? అసలు సాయిలు వాచ్మెన్ పని చేస్తాడు. ఇప్పుడు దాన్ని మరో వాళ్ళు పిలిపించి చెప్పాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తదుపరి విషయాలు మీకు చెప్తాను. 2 days అవుతుంది. నేను తాజా మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త. అయితే వీళ్ళు కూడా మంది గారు మా కులస్తులే, మాకు సంబంధించి వాళ్ళు వేస్తే మేము సృష్టి పడతాం, మేము వేస్తే వాళ్ళు సృష్టి పడతాం సార్. అయితే ఏమైందంటే ఈ కవిత అనే అమ్మాయి సాయిల భార్య. వీళ్ళిద్దరు ఏంటంటే కొన్ని ఒక 15-20 సంవత్సరాల నుంచి ఒకరికొకరు దూరం ఉన్నారు. ఈమె దగ్గర ఆయన లేడు, ఆమె దగ్గర ఈమె లేదు. ఈమె హైదరాబాద్లో బతుకుతుంది. సాయిలు ఏంటంటే ఇక్కడ కూలి పని చేసుకుంటా అక్కడ కష్టం చేసుకుంటూ పిల్లలు నడుపుకుంటా సాయిలు ఉంటాడు. అయితే మొన్న ప్రజెంట్గా వారం రోజుల ముందు వారం రోజుల ముందు కూడా ఈయన దగ్గర జీతం ఉన్నాడు. ఆల్రెడీ బలర కాసుకుంటే జీతం ఉన్నాడు. అయితే ఏమైందంటే ఈ బలర కాసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మామ చనిపోయినప్పుడు కూడా సాయిలు ఏమన్నానంటే నేను సాగుకు రాని, మన ఆయన సాగుకు రాని అని కండిషన్ పెట్టాడు. అట్లా పద్ధతి కాదు, సాగుకు రాని, వెళ్ళిపోని, నీ ఇష్టం ఉంటే ఇక్కడ ఇంటికాడ ఉంచుకోలేకుండా లేదని చెప్పేసి బెదిరించినాడు. బెదిరిస్తే నేనే ఫోన్ చేసి కవిత మీ మామ చనిపోయిందమ్మా, సాగుకు రావాలంటే మా భర్త నన్ను కొడతానంటే అంటే కొట్టకుండా నేను చూసుకుంటా, సాగు గదులు చేసిపోను అని చెప్పి అన్నాను. వచ్చింది, ఓ 3-4 రోజుల నుండి సాగు గదులు చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన తీసుకొని పోయింది హైదరాబాద్. తోలుకొని పోయినాక తర్వాత ఏం చేసిందో మనకేం పూర్తి తెలియదు సార్. 50,000 తీసుకొని ఉసుక బండి కాల్ చేస్తే ఎట్లా పోతాడు? 50,000 తీసుకొని ఇంటికి పోవాలి. ఉసుక బండి కొట్టకపోతే ఇంకా రకరకాల మనుషులు ఉంటారు. 50,000 భద్రత ఎట్లుంటుంది? అది పద్ధతి కాదు. అది నిజం చెప్పాలంటే నేను గంత చేసినా నాకు ఏం తెలియదు, ఆయన ఉసుక బండి కొట్టబోయని చెప్పి ఏమో చేసి వచ్చిందని చెప్పి బాగా కొడతానికి ప్రయత్నం చేస్తే కొట్టద్దు, మరి ఏమనొద్దు, మనకు క్లారిటీ తెలియదు, మనం కొడితే బాగుండదని చెప్పేసి వీళ్ళందరూ బెదిరించిన. ఆయన సరే సరే అని చెప్పి మళ్ళీ ఇంటి దాకా పోయినా. ఇంటి దాకా పోతే పోలీసులు అయితే తీసుకొని పోయిండ్రు. మరి ఏం ఇంకా భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన ఘటన కుకట్పల్లిలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భర్తను కరెంట్ షాట్ పెట్టి అనంతరం చనిపోయాడని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని వారు ఇంటున్నటువంటి నివాసం కొద్ది దూరానికి తీసుకెళ్లి ఒక నిర్మానుష్య ప్రాంతంలో గోతి తీసి తన భర్తను ఆ గోతిలో పెట్టి పూడ్చేసి మళ్లీ తిరిగి తన భర్త కనిపించట్లేదు అంటే ఒక నాటకం చేసినటువంటి భార్య బండారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ ఊరు సర్పంచ్ రంగంలోకి దిగి వీళ్లపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైనటువంటి స్థాయిలో విచారణ జరపగా భార్య తన భర్తను చంపి కరెంట్ షాట్ పెట్టి తీసుకెళ్లి పూర్తి చేశానంటూ కూడా స్వయంగా తన చెల్లెలు భర్త ఈ రకంగా చేశారంటూ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం కేపీహెచ్బీ పిఎస్ పరిధిలోని మిత్రా హిల్స్ లోని అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటున్నటువంటి భార్య కవిత, సాయిలు ఇద్దరు కూడా ఇదే అపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. 15 ఏళ్లగా విడివిడిగా భార్యాభర్తలకు మనస్పర్ధలు ఉండడంతో వీళ్ళు డిస్ప్యూట్ కారణంగా దూరంగా ఉండి
గత వారం క్రితమే వీరు హైదరాబాద్ కు వచ్చి ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ భార్య కవిత ఈ పథకం వేసి భర్తను ఏ రకంగా చంపాలంటూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా హత్య చేసి పూడ్చిపెట్టింది అనేది మాత్రం పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. భార్యాభర్తల ఇద్దరికి కూడా ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఇరువురికి కూడా వేరువేరుగా ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్టుగా కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. భర్తపై విరక్తి చెంది కవిత ఆమె చెల్లెలు భర్త కలిసి ఈ భర్త సాయిలుకి కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసి తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ డెడ్ బాడీని అక్కడి నుంచి మాయం చేసి కనిపించట్లేదు అంటూ కూడా ఈ కేసుని డైవర్ట్ చేసి తమ అమాయకులుగా ఉండాలనే ఒక ప్లానింగ్ తోటి ఇలా వివరించి మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక సమీప ప్రాంతంలో పూడ్చిపెట్టి ఆ తర్వాత పాత లింగయ్యపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణయ్యకు ఫోన్ చేసి భర్త ఇసుక పనికి వెళ్లి తిరిగి రాలేదంటూ కూడా తప్పుడు సమాచారం ఇచ్చి సర్పంచ్ ఇక్కడ దిగి ఆ ముగ్గురిని నిలదీయడంతో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి సర్పంచ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రోజు రోజుకి ఈ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. గతంలో భర్తలు భార్యను చంపినటువంటి కేసులు రిపోర్ట్ కాగా ఇప్పుడు భర్తలనే భార్యలను చంపి అడ్డొస్తున్నటువంటి పిల్లల్ని చంపి పిల్లలకు విషమిచ్చి అత్యంత క్రూరంగా వాళ్ళని నరికి విషమిచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డ్రామా క్రియేట్ చేసి ఎలాగైనా దీంట్లో నిందితులుగా ఉండొద్దు అన్న ఒక ప్లానింగ్ ప్రకారంగా ఆడవాళ్ల యొక్క కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు కుకట్పల్లిలో జరిగినటువంటి ఈ ఘటన కూడా అందరినీ కలిసివేస్తా ఉంది, తీవ్ర సంచలనానికి దారి తీస్తుంది. ఏకంగా భర్తనే కరెంట్ షాక్ పెట్టి చంపి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి మళ్ళీ పూర్తి చేసి కప్పేసి ఊరు సర్పంచ్ కి ఫోన్ చేసి తన భర్త కనిపించట్లేదంటూ కూడా ఒక డ్రామా క్రియేట్ చేసినటువంటి తన భార్య కవిత లీలలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కుకట్పల్లి పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేపడతా ఉంటారు. ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? బిఎన్ఎస్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా హింసించి వ్యక్తిని హత్య చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎవిడెన్స్ దొరకకుండా పూర్తి చేసి మళ్ళీ పోలీసులనే డైవర్ట్ చేసి మిస్సింగ్ అయ్యారు అనే కోణంలో వీళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వివిధ సెక్షన్ల కింద కేపీహెచ్బి పోలీసులు భార్య చెల్లెలు అతనికి సహకరించినటువంటి భార్య భర్త ఈ ముగ్గురు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా వీటి వెనక ఏదైనా పథకం ఉంటే ఇంకేమైనా ఇతరుల హస్తం ఉంటే వాళ్ళందరినీ సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళందరినీ నిందితుల కింద చేస్తున్నారు. వారంలో 3-4 కేసులు సొంతంగా భర్తని చంపిన కేసులు, సొంతంగా పిల్లల్ని చంపి ఆత్మహత్య చేస్తున్నటువంటి కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.